హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అమ్మో ఏంటండి బాబు, వర్షాలు పడి వాతావరణం చల్లబడింది అని అనుకునే లోపే మళ్ళీ టెంపరేచర్లు బాగా కనిపించట్లేదు, కానీ వాతావరణం ఉక్కిపోతుందండి. మనమే ఇలా ఉంటే ఇక పాపం మొక్కలు ఎలా ఉంటాయండి? మా చిన్న గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా నల్లగా అదో రకంగా అంటే వడిలిపోయి ఆకులన్నీ రాలిపోయి చాలా పాడైపోయినాయండి. అందుకని వాటికి బయో ఫెర్టిలైజర్స్ తీసుకున్నాను. తీసుకునే అవి హైగ్రో ఒకటి, విగ్రో, ఆ రెండు కూడా బాగా వాటి మీద స్ప్రే చేస్తే వాటికి పూత అది వస్తుందని, అంటే గ్రోత్ బాగుంటుందని చూశాను నేను ఒక యూట్యూబ్ ఛానల్లో. వాళ్ళే ఆర్గ్ గార్డెనర్ అని వాళ్ళు దాంట్లోనే ఈ ఫెర్టిలైజర్స్ కూడా అమ్ముతుంటే నేను తీసుకున్నాను. అందులో ఆ యూట్యూబరు దానికి పునాస మామిడి వాళ్ళదో పక్కన ఎండిపోతే దానికి అది ఈ ఫెర్టిలైజర్ చల్లితే మళ్ళీ చిగురొచ్చింది. అలా చూసి నేను కూడా ఫెర్టిలైజర్స్ తెప్పించాను. తెప్పించి కొంచెం ఈ న్యూట్రియంట్స్ అన్నా అందిద్దాము అని చెప్పి వాటిని ప్రిపేర్ చేశాను. అది ఫైవ్ ఒక 100 లీటర్స్కి 500 ml వాడాలి అని ఉంది. అది సుమారు మెజర్మెంట్స్ తీసుకుని వేసాను. అందులో మొక్కలకి మొత్తం స్ప్రే చేయాలంటే నా దగ్గర స్ప్రేయర్ లేక కొంచెం వాటర్ని ఆకులు తడిచేటట్టు పోసాను. అది చేసేది మా మెయిడ్ అనమాట. తను నేను చేస్తానండి అని, మొక్కలకి నేను వాటరింగ్ చేస్తాను, వీడియో తీస్తున్నారు అంటే తను చేసింది. మొక్కలన్నిటికీ చల్లాను, చూద్దాం ఎలా ఉంటాయో. మరి బాగా సీతాఫలము బిర్యానీ చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయినాయండి. వాటికి కూడా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాను, మరి పోషకాలది. చూడాలి ఏమవుతుందో. వాళ్ళకి ఆయన చూపించిన దాంట్లో చిగురు వచ్చింది చక్కగాను. ఒక పక్కన ఎండిపోయినట్టుండి నెక్స్ట్ చిగురు వచ్చింది. నేను కూడా అలా వస్తాయేమోనని చూస్తున్నాను. ఇది ఉపయోగపడితే నెక్స్ట్ మీరు కూడా 2 మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే సమ్మర్లో ఇలా వాడుకోండి. థ్యాంక్ యూ అండి. కామెంట్ చేయండి.